హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగున్నారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది విక్టోరియా సిరీస్లో 7th వీడియో అండి. సో ఇప్పుడు మేము ఇంకా వ్యాంకోవర్కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఈ వీడియోలో ఏంటి అన్నట్టుంటే నేను మీకు విక్టోరియాలోని స్వాట్స్ బే టెర్మినల్, ఎక్కడైతే మనం ఫెరీ ఎక్కుతామో ఆ టెర్మినల్ గురించి చూపిస్తాను. అండ్ దాని తర్వాత మనం మొత్తం ఏదైతే రైడ్ ఉంటుందో మన సన్సెట్ ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ప్రజెంట్లీ మనమైతే ఇక్కడికి టెర్మినల్ దగ్గరికి వచ్చేసామండి. సో మనము ముందు మీరు వీడియోలో చూసుంటారు కదా, టెర్మినల్ దగ్గరికి వచ్చే ముందు మనము ఇక్కడ ఇట్లా కియాస్క్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనం మన రిజర్వేషన్ చూపిస్తాము, వాళ్ళు దాన్ని స్కాన్ చేసుకుని మనకి బోర్డింగ్ పాస్ అనేది ఇస్తారనమాట. సో యూజువల్లీ బోర్డింగ్ పాస్ ఎవరో చూడరు, బట్ ఏంటి అన్నట్టంటే మనకి సేఫ్ సైడ్గా పెట్టుకోమంటారు మన దగ్గర. అండ్ ఇంకోటి ఏంటి అన్నట్టంటే ఇప్పుడు మనము ఇది రాత్రి ఆల్మోస్ట్ 7:30 అవుతుందండి. కాకపోతే మీరు ఎండ చూస్తున్నారు కదా, కెనడాలో ఏంటి అన్నట్టంటే మీకు సూర్యాస్తం అయ్యేసరికి 10:30 అవుతుంది అనమాట. సో ఫైనల్లీ ఈ కియాస్క్ దగ్గరకు వచ్చేసామండి. సో మనం మార్నింగ్ వ్యాంకోవర్ నుంచి విక్టోరియా వచ్చేటప్పుడు మనకి ఏంటి అన్నట్టంటే వాళ్ళు రెడీగా ఉండే ఫెరీ ఇచ్చేసారనమాట, మన రిజర్వేషన్ కంటే ముందు ఉండేదాన్ని. సో నేను ఇక్కడ 7:30కి వచ్చాను కదా, 7:30కి ఒక ఫెరీ ఉండింది ఆల్రెడీ. సో దాంట్లో ఏమైనా పంపిస్తారా అని అడిగితే $40 ఎక్స్ట్రా కట్టాలి మీరు అని చెప్పింది అనమాట. ఎందుకంటే మనకి డిస్కౌంట్ వచ్చింది కదా, $98 పడిందండి పోయే ఫెరీ మాకు. ఎట్లా అంటే మాకు వచ్చేసేసి 2 అడల్ట్స్కి ప్లస్ దాని తర్వాత కార్కి కలుపుకొని $98 పడింది అనమాట వెళ్ళేటప్పుడు. సో మీరు కనుక ఇప్పుడు ఎర్లీ ఫెరీలో 7:30 దాంట్లో వెళ్ళాలి అన్నట్టంటే కనుక మీరు ఒక $40 ఎక్కువ కట్టాలని చెప్పింది. మేమేంటంటే ఇంకా సరే, ఇంకా $40 అనవసరంగా ఎక్కువ కట్టడం దేనికి, మేము ఇక్కడ కాసేపు తిరుగుదామని చెప్పేసి డినై చేసామన్నమాట. సో ఫైనల్లీ మీరు చూస్తున్నారు కదండి, ఇది స్వాట్స్ బే అనమాట. సో ఇక్కడ మీరు అన్ని లైన్లు చూస్తున్నారు కదా, మీరు అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళినామంటే వాళ్ళు మీకు ఒక నెంబర్ చెప్తారనమాట. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లైన్ 56లోకి వెళ్ళిపోండి, లేకపోతే లైన్ 46లోకి వెళ్ళిపోండి అని చెప్పేసి మమ్మల్ని లైన్ 5లోకి పంపించారనమాట. సో ప్రతి ఒక్క లైన్ డిఫరెంట్ అంటే ఐలాండ్స్కి వెళ్ళే ఫెరీస్ అనమాట. సో లైన్ 5 వచ్చేసేసి మనము వ్యాంకోవర్కి వెళ్ళే ఫెరీ వెహికల్స్ అన్నీ కూడా అవుతాయి అన్నమాట ఇక్కడ. ఎందుకు అన్నట్టంటే మనది 8:30 ఫెరీ అండి, 8:30కి మనం బోర్డ్ చేయాలి. కాకపోతే కరెంట్లీ 7:30 కూడా ఇంకా బోర్డింగ్ స్టార్ట్ కాలేదన్నమాట. ఓ ఫైనల్లీ మేము ఇక్కడ ఫెరీ టెర్మినల్కి అయితే వచ్చేసామండి. సో మనకు ఇంకా 1 అవర్ వెయిటింగ్ ఉందన్నమాట. 1 అవర్ కంటే ఎక్కువనే ఉంది టెక్నికలీ, ఎందుకంటే 7:30 కూడా ఇంకా బోర్డు కాలేదు కాబట్టి టైం పడుతుందండి. సో మేమేం చేసాము అన్నట్టంటే సరే కార్లోనే వెయిట్ చేద్దాము, దాని తర్వాత ఇంటి నుంచి తెచ్చుకుందామని తినేద్దాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఒక 1/2 అవర్ 45 మినిట్స్ తర్వాత బోర్ కొట్టేస్తుంది మీకు కార్లో కూర్చుంటే. సో మేమేం చేసాము అన్నట్టంటే మనకి ఇక్కడ టెర్మినల్ దగ్గరనే మనకు ఒక చిన్న కెఫెటేరియా ఉంటుందన్నమాట. సో బేసికలీ మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, బస్ స్టాండ్కి వెళ్ళినా, లేకపోతే మీరు ఎటన్నా టూర్స్కి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళినా ఏముంటుంది మీకు ఇట్లా ఇక్కడ కెఫెటేరియా లాంటివి ఉంటాయి కదండి, సేమ్ అంతే అనమాట. ఫెరీ టెర్మినల్స్లో కూడా ఇలా ఉంటుంది. మనకి వ్యాంకోవర్లో కూడా ఉంది, దాని తర్వాత ఇక్కడ విక్టోరియా స్వాట్స్ బేలో కూడా ఉందన్నమాట. మీరు నా ప్రీవియస్ వీడియో చూసినట్టయితే మనము వ్యాంకోవర్ దాంట్లో ఏంటి అన్నట్టంటే మనము టెర్మినల్ దగ్గర వెయిట్ చేయలేదండి. మనం వెళ్ళినామంటే మనకి ఇమీడియట్గా ఫెరీ అవైలబుల్గా ఉంది అనేసి దాంట్లో వచ్చేసాం మనము. కాకపోతే ఈసారి ఏంటి అన్నట్టంటే వీడు డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాడు కాబట్టి మనము సరే వద్దు, మేము వెయిట్ చేస్తామని చెప్పేసి ఇక్కడంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పేసి మేము వెళ్ళలేదన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మనకి స్వాట్స్ బే టెర్మినల్ దగ్గర ఉన్న కెఫెటేరియా ఏదైతే ఉందో ఈ కాంప్లెక్స్, దీని లోపల ఇది ఉందన్నమాట. దీంట్లో ఏంటంటే మీకు కాఫీలు, మిషన్లు, ఒకవేళ మీకు ఒక యూరినల్స్ వెళ్ళాలంటే కూడా మీకు ఇది కంఫర్టబుల్ అనమాట. మీరు యూరినల్స్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి విక్టోరియా వచ్చినప్పుడు. ఏంటంటే మీరు ప్రతి దగ్గర కూడా ఇప్పుడు మీకు ఫెరీ లోపల మంచి వాష్రూమ్స్ ఉంటాయి. దాని తర్వాత మీరు ఒకవేళ ఇక్కడ వెయిట్ చేస్తున్నారంటే ఇక్కడ కూడా మీకు మంచి కెఫెటేరియా కూర్చోడానికి స్పేస్ ఉంటుంది, ప్లస్ మీకు కాఫీ ఇవన్నీ కూడా తాగొచ్చండి. సో అటంతా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఇక్కడ స్వాట్స్ బేలో నచ్చింది ఏంటి అన్నట్టంటే ఎక్కువ వాకింగ్ ఏం లేదండి, జస్ట్ మీరు అక్కడ ఎదురుగా కార్లు పార్క్ చేసుకుంటారు, దాని నుంచి మీరు ఇట్లా రోడ్ క్రాస్ చేసేసి ఇక్కడికి వచ్చేస్తారనమాట. అండ్ ఒకవేళ మీరు పేరెంట్స్ని కానీ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ని కానీ ఇక్కడ తీసుకొస్తుంటే కనుక మీరు ఎర్లీగా వచ్చేసారు అన్నట్టంటే మంచిగా మీరు ఇక్కడ అంతా కూడా తిరిగి చూడొచ్చు అనమాట. ఇదంతా కూడా ఏంటి అన్నట్టంటే ఫెరీ టెర్మినల్ కాబట్టి మీకు షిప్పులు రావడము, షిప్పులు వెళ్ళడము అవన్నీ కూడా కనిపిస్తుంటాయి. దాని తర్వాత కార్లన్నీ లోడ్ చేయడము, అన్లోడ్ చేయడం అవన్నీ చూస్తే మీకు ఒక మంచి ఆహ్లాదకరమైన ఎక్స్పీరియన్స్ వస్తుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ టెర్మినల్ మీకు ఏరియల్ వ్యూ ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఏరియల్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను మీకు ఇప్పుడు ఒక ఫోటో యాడ్ చేస్తున్నాను, ఆ ఫోటో చూడండి, భలే ఉంటుంది.
సో చూసారు కదండి, ఇది ఏరియల్ వ్యూ అనమాట. సో ఇదంతా కూడా ఏంటి అన్నట్టంటే ఈ టర్మినల్, ఇక్కడ షిప్స్ వచ్చి ఆగుతాయి, మనం వెనకాల రోడ్లో మనం కార్లు పార్క్ చేసుకుని ఉన్నాం కదండి. సో వెయిట్ చేస్తున్నాం అనమాట మనం కార్లు ఆ షిప్లలోకి ఎక్కించడానికి. మేమేం చేసామంటే మేము కొద్దిగా క్యాఫెటేరియాలోకి వెళ్ళి అటు ఇటు తిరిగి యూరినల్స్ యూస్ చేసుకునేసేసి బయటకు వచ్చామండి. ఈ టర్మినల్లో అలా తిరుగుదామని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఓన్లీ నార్మల్ వెహికల్సే కాదండి, పెద్ద పెద్ద ట్రక్స్, దాని తర్వాత క్యాంపర్ వ్యాన్స్, ఇవన్నీ కూడా షిప్లో బోర్డ్ చేస్తారనమాట. సో మీరు నా ముందు ఫెరీ వీడియో చూసుంటే కనుక మీకు లెవెల్స్ ఉంటాయి కదండి, డెక్స్ అంటాం కదా మనం దాంట్లో. సో ఏదైతే బాటమ్ మోస్ట్ డెక్ ఉంటుందో ఆ డెక్లో మనకి పెద్ద పెద్ద ట్రక్స్, దాని తర్వాత హెవీ వెహికల్స్ అవన్నీ లోడ్ చేస్తారండి. సో మనం రిజర్వేషన్ చేసుకునేటప్పుడు మనకు ఆప్షన్ ఇస్తాడు అనమాట, మనం ఏ టైప్ ఆఫ్ వెహికల్ని మనం తీసుకెళ్తున్నాం అనేసి. మనం అలా సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారం వాడు ఛార్జెస్ వేస్తాడనమాట మనకి. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇక్కడ ఆ వెహికల్స్ అన్నీ పెట్టున్నారు. సో ఇవన్నీ పార్క్ చేసి రెడీగా ఉంటాయి అన్నమాట బోర్డ్ చేయడానికి. సో ఎప్పుడైతే మనకి ఫెరీ వచ్చేస్తుందో, ఆ ఫెరీ వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటి అన్నారంటే ఒక్కొక్క లైన్ని పంపిస్తారనమాట ఫెరీ లోపలికి. సో మీరు చూసినట్టయితే ఇప్పుడు చూసారు కదా, మన ఫెరీ ఆల్రెడీ వచ్చేస్తుంది నెమ్మదిగా. సో మనకి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా డీబోర్డ్ అయిపోయిన తర్వాత మనల్ని పంపిస్తారనమాట. సో ఇప్పుడు మనకి స్టార్ట్ చేశారండి మనకి బోర్డ్ చేయడము. సో మనకి లెఫ్ట్ లైన్ ఏదైతే ఉందో, లైన్ నెంబర్ 4, లైన్ నెంబర్ 5, ఈ 2 లైన్స్ని పంపిస్తున్నారండి. సో ఇది వచ్చేసి మనకి 8:30 ఈవినింగ్ ఫెరీ అనమాట. సో ఫెరీ పేరు వచ్చేసేసి క్వీన్ ఆఫ్ న్యూ వెస్ట్ మినిస్టర్ అనమాట. సో మనం మార్నింగ్ పూట వచ్చిన ఫెరీ వచ్చేసి స్పిరిట్ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, అదే డిఫరెంట్ టైప్ ఆఫ్ షిప్. ఇది వచ్చేసేసి ఏంటంటే క్వీన్ ఆఫ్ న్యూ వెస్ట్ మినిస్టర్ అనమాట. సో మేము ఏదైతే మార్నింగ్ వచ్చిన షిప్ ఉందో అది చాలా పెద్దగా ఉండిందండి. ఇదేంటంటే కొద్దిగా చిన్నగా ఉంది కంపారిటివ్లీ. సో ఒకవేళ మీ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ విజిట్ చేస్తున్నట్టయితే మిమ్మల్ని వ్యాంకూవర్లో లేకపోతే బ్రిటిష్ కొలంబియాకి, ఖచ్చితంగా వాళ్ళకి ఈ ఫెరీ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పించండి. ఎందుకు అన్నట్టంటే మనము వచ్చిన వెంటనే వాళ్ళని లాంగ్ షిప్ రైడ్స్కి అయితే తీసుకెళ్ళలేము కాబట్టి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందండి వాళ్ళకి. అండ్ ఇంకోటి ఏంటి అన్నట్టంటే వెదర్ ఏదైతే వ్యాంకూవర్కి విక్టోరియాకి మధ్య ఇది ఉందో అది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకే, సో ట్రై చేయండి. అండ్ ఆల్సో ఇది అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదండి. మీరు ఒకవేళ అండర్ $500 బడ్జెట్లో ఒకవేళ మీరు ఒక చిన్న ట్రిప్ కానీ అట్లా అయిపోవాలి అనుకుంటే కనుక విక్టోరియా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. కాకపోతే ఏంటి అన్నట్టంటే ఫుడ్ మాత్రం మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుని రండి. అండ్ చూస్తున్నారు కదా, ఇదే మనకి షిప్ క్వీన్ ఆఫ్ న్యూ వెస్ట్ మినిస్టర్. సో మనకేంటంటే టాప్ డెక్లో మనల్ని లోడ్ చేస్తున్నారు అనమాట. సో టాప్ డెక్లో మనం ఇప్పుడు ఇదిగోండి షిప్లోకి ఎంటర్ అయిపోయాము. సో మనకి ఇక్కడ కూడా సేమ్ అంతే, మనకి ఇందాక బయట ఉన్నట్టే వీడికి డిఫరెంట్ లైన్స్ ఉంటాయన్నమాట వీటికి. సో మనము ఆ లైన్కి తగ్గట్టు వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారనమాట, మనం ఏ లైన్లోకి వెళ్ళాలి అని చెప్పేసి. సో మనం ఏం చేస్తాము అన్నట్టంటే ఆ లైన్లోకి వెళ్ళేసి ఏదైతే మనకి ముందు కారు ఉంటుందో దాని వెనకాల మనం ఆపేసుకొని కూర్చుంటాం అనమాట. సో ఆప్షన్ ఏంటంటే మీరు కావాలంటే మీరు కార్లోనే కూర్చోవచ్చు, లేకపోతే మీరు పైకి వెళ్ళి కూడా డెక్ మీద ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో ఫైనల్లీ మనం కార్ అయితే పార్క్ చేసేసామండి. పార్క్ చేసేసి ఇప్పుడు పైన టాప్ డెక్ వచ్చేసాము మనం బయట ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఫెరీ లోపల ఏంటంటే అండి ఎలివేటర్స్ ఉంటాయన్నమాట. మీరు ఏమీ స్టేర్స్ తీసుకుని నడవాల్సిన అవసరం ఏం లేదు, మెట్లు ఎక్కాల్సిన అవసరం ఏం లేదు. సో మీరు ఎలివేటర్స్లో ఎక్కేసేసి టాప్ డెక్ వరకు వచ్చేయచ్చు అనమాట. సో మాకు మంచి లక్కీ టైం ఏంటి అన్నట్టంటే ఇప్పుడండి, ఎందుకు అన్నట్టంటే ఇప్పుడు సన్ సెట్ అవుతుంది అనమాట. మీరు కనుక నా ప్రీవియస్ ఫెరీ వీడియో చూసుంటే వ్యాంకూవర్ నుంచి విక్టోరియా వరకు, అది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సన్ రైజ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఆ టైంలో. సో సన్ రైజ్ వీడియోస్ ఉన్నాయి దాంట్లో. అండ్ ఇప్పుడు ఏంటంటే సన్ సెట్ అవుతుంది అనమాట. అసలు సన్సెట్ వీడియోస్ వచ్చాయండి, అసలు మీరు చూశారు అన్నట్టంటే అలా చూస్తూ ఉండిపోతారు అనమాట. అట్లాంటి మంచి ఐ క్యాచీ వ్యూస్ని మనం క్యాచ్ చేసామన్నమాట. సో ఈవినింగ్ టైంలో మంచిగా ఇప్పుడు ఆల్మోస్ట్ 8:30 అయింది. అండ్ ఇంకో విషయం ఏంటి అన్నట్టంటే కెనడాలో సమ్మర్స్లో ఏమవుతుంది అన్నట్టంటే వెస్ట్రన్ సైడ్ మీకు సన్సెట్ అనేది రాత్రి 9:30-10 అవుతుందండి, ఆల్మోస్ట్ 9:30 అనుకోండి. సో మాకేంటి అన్నట్టంటే వీఆర్ బ్లెస్డ్ అనమాట. ఈరోజు మాకేంటంటే వెదర్ కూడా చాలా మంచిగా ఉండింది మేము విక్టోరియాకి వచ్చినప్పుడు. దాని తర్వాత ఎటువంటి వర్షం కానీ ఎక్కువ ఇబ్బంది కానీ కలగలేదండి. మంచిగా ట్రిప్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం మేము. సో మీరు ఎప్పుడైతే విక్టోరియా బయలుదేరాలనుకుంటున్నారో
అప్పుడు మీరు ఏం చేస్తారు అన్నట్టంటే ఫస్ట్ మీరు వెదర్ చెక్ చేసుకోండి ఒకసారి, ఒకవేళ వెదర్ బాగుందా లేదా అని చెప్పేసి. ఒకవేళ వెదర్ బాగుంటే కనుక మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయిపోతుందండి. హాయిగా మీరు ఫెరీలో కూడా ఇట్లా బయట బాల్కనీలా ఉంటుంది కదండి టాప్ డెక్లో, అట్లా వచ్చేసేసి కూర్చుండిపోవచ్చు అనమాట. మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ 50-60% ఎవరైతే ఉంటారో ఏదైతే ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలా బయటకు వచ్చే కూర్చుంటారనమాట. మొత్తం ఆ 1.5 అవర్ ఫెరీ టైం కూడా వీళ్ళు బయటనే స్పెండ్ చేస్తారనమాట. కాకపోతే మాకేంటి అన్నట్టంటే మా మదర్కి ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడ ఫెరీలో, ఏది షిప్ మీద. సో దానివల్ల చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారండి. సో కాబట్టి ఒకవేళ మీరు మీ పేరెంట్స్ని కానీ గ్రాండ్ పేరెంట్స్ని కానీ ఒక మంచి లో బడ్జెట్లో ఒకవేళ మీరు వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ కలగజేయాలి అన్నట్టంటే కనుక ఖచ్చితంగా మీరు ఫెరీలో ట్రావెల్ చేయించండి. దాని తర్వాత విక్టోరియా చూపించండి. ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్గా ఉండిపోతాయి అన్నమాట. సో ఫైనల్లీ మన ఫెరీ అనేది బయలుదేరిపోయిందండి మన విక్టోరియా స్వాట్స్ బే నుంచి. అండ్ మీరు కనుక నా ముందు వీడియో చూడలేదంటే కనుక చూడండి ఒకసారి. వ్యాంకోవర్ నుంచి మనం విక్టోరియా వచ్చినాము, ట్వాసన్ టర్మినల్ నుంచి విక్టోరియా వచ్చింది కూడా. సో అది కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏంటి అన్నట్టంటే ఈవినింగ్ టైం కాబట్టి మాకు గాలి కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉండిందండి గాలి. కాకపోతే ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట, మనం రోజు ఎక్స్పీరియన్స్ చేసేది కాదు కాబట్టి చాలా మంచిగా అనిపించింది. అసలు మనకి ఈ షిప్ మనకి పోయేటప్పుడు ఏంటంటే ఆ స్మోక్, దాని తర్వాత ఆ సౌండ్, అవంతా కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట మనకి. అంటే మంచి ఎక్స్పీరియన్స్ లేండి, వన్స్ ఇన్ ఏ వైల్ మనకి ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఖచ్చితంగా కావాలి. సో ఫైనల్లీ మా విక్టోరియా ట్రిప్ అయితే కంక్లూజన్కి వచ్చేసింది అండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇప్పుడు కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. సో మొత్తం ఒక 5 ప్లేసెస్ విజిట్ చేసామండి మేము విక్టోరియాలో. ఇదంతా కూడా 1 డే ట్రిప్పే అనమాట మేము వేసింది. సో మాకు వచ్చేసేసి టోటల్గా $410 పడిందండి మొత్తం ఒక రోజంతా తిరగడానికి, ఫెర్రీకి, అన్నిటికీ. సో మనకి వ్యాంకోవర్ నుంచి మనకి విక్టోరియా రావడానికి ఫెర్రీ $137 పడిందండి. అది 2 వెహికల్స్, 1 వెహికల్ ప్లస్ 2 అడల్ట్స్. దాని తర్వాత ఇప్పుడు మనం వెళ్తున్నాం కదండి ఈవినింగ్ టైంలో క్వీన్ ఆఫ్ న్యూ వెస్ట్మినిస్టర్లో, దీంట్లో వచ్చేసి $98 పడింది అండి. అండ్ దాని తర్వాత బుచ్చర్డ్ గార్డెన్స్ విజిట్ చేసాం కదండి, దాంట్లో ఒక $80, అదే ఎక్స్పెన్సివ్ అనమాట. ఒకవేళ మీకు పూలు పళ్ళు ఇట్లాంటివి ఏమి నచ్చకపోతే కనుక బుచ్చర్డ్ గార్డెన్స్ అవాయిడ్ చేయండి. అదేంటి అంటే జస్ట్ 100 years చరిత్ర ఉందని చెప్పేసి మేము వెళ్ళాము. అండ్ మా మదర్కి గార్డెనింగ్ ఇవన్నీ చాలా ఇష్టం కాబట్టి తీసుకెళ్ళాను అనమాట. సో అట్లా మొత్తం మేము విజిట్ చేసింది ఏంటి అన్నట్టు బటర్ఫ్లై గార్డెను, బుచ్చర్డ్ గార్డెను, పార్లమెంట్ బిల్డింగ్లో లోపలికి కూడా పంపిస్తారండి మీకు. ఒకవేళ కెనేడియన్ హిస్టరీ గురించి తెలుసుకోవాలి అన్నట్టంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ ఇంకోటి ఏంటి అన్నట్టంటే మేము .0 విజిట్ చేసామండి, ఎందుకంటే అది కెనేడియన్ చాలా హిస్టరీ ఉందన్నమాట దానికి అసోసియేట్ అయ్యి ఉండి. అండ్ ఇంకోటి వచ్చేసేసి మేము స్వాట్స్ బే. సో ఇవి మేము విజిట్ చేసిన ప్లేసెస్ అనమాట. బీచెస్కి వెళ్ళి ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే దాంట్లో నడవడం ఎక్కువగా ఉంటుంది. సో నా మెయిన్ టార్గెటే మా మదర్కి మంచి ఎక్స్పీరియన్స్ అనేది నేను ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి దానివల్ల నేను వాటిని అవాయిడ్ చేశానండి. ఒకవేళ మీరు మీ పేరెంట్స్తో కాకుండా మీరు ఒక్కళ్ళే వచ్చారు అన్నట్టుంటే, లేకపోతే మీ ఫ్రెండ్స్ గ్రూప్తో ఎవరితో వచ్చారు అన్నట్టుంటే కనుక ఇక్కడ చాలా బీచెస్ ఉంటాయండి, చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంటాయి. సో చూస్తున్నారు కదండి మీరు, ఇక్కడ మంచి సన్సెట్ అవుతుంది, ఆ ఎదురుగా ఐలాండ్ ఉంది. హాయిగా మీరు ఇక్కడ బెంచ్ మీద కూర్చొని అలా చూసుకుంటూ మంచి చల్లటి గాలి, అసలు గాలి అయితే అసలు చాలా ఫుల్గా వచ్చిందండి. షిప్ అసలు మామూలు స్పీడ్లో పోతున్నట్లేదు, అసలు ఎట్లా అంటే ఉరికిస్తున్నట్టుంది షిప్ని అయితే. కాకపోతే ఏంటి అన్నట్టంటే ఈ గాలి మాత్రం ఫుల్గా వస్తుందండి. ఈ రైలింగ్ దగ్గర పోయేసరికి మాకు లైట్గా అనిపించింది అనమాట, ఏంటి జారిపోతామా అని చెప్పేసి. బట్ చాలా మంచి ఆహ్లాదకరమైన ఎక్స్పీరియన్స్ అనమాట మాకు. కానీ ఈ వ్యూ ఏదైతే ఉందండి, సన్సెట్ మాత్రం అసలు మాకు సన్ రైజ్ కంటే సన్సెట్ వ్యూ మాత్రం అసలు చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది అనమాట. నేను మీకు ఈ వీడియోలో ముందు నేను మీకు జస్ట్ అది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసేసి మీకు మొత్తం సన్సెట్ వ్యూ అంతా చూపిస్తాను నేను మీకు. మనకి సూర్యుడు మొత్తము కిందకి వెళ్ళిపోయేంత వరకు ఉంటుందన్నమాట దాంట్లో. అది మాత్రం వ్యూ ఖచ్చితంగా చూడండి మీరు, ఎందుకంటే ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ నాకు తెలిసినంత వరకు చాలా రేర్లీ జరుగుతూ ఉంటాయి మనకి. ఎందుకంటే మనం సిటీలో కానీ లేకపోతే ఊర్లలో ఉన్నప్పుడు ఏమవుతుంది అన్నట్టంటే సూర్యుడు కిందికి వెళ్ళేటప్పుడు మనకి ఆ బిల్డింగ్స్ అవన్నీ అడ్డొస్తుంటాయి కదండి. కాకపోతే ఇక్కడ మనం సముద్రం మీద ఉన్నప్పుడు ఇది కిందకి వెళ్తుంటే మాత్రం అసలు ఉంటుందండి, అసలు మనం కళ్ళు ఆర్పకుండా చూస్తామన్నమాట. అండ్ 50-60% ఆఫ్ ద ప్యాసింజర్స్ ఏంటి అన్నట్టంటే ఈ సన్సెట్ వ్యూ చూడడానికి అలా కూర్చొని ఉండిపోయారు అనమాట ఇక్కడంతా కూడా.
సో గాలి ఫుల్గా వస్తుందండి. ఇంకా సరే కాసేపు లోపల కూర్చుందామని చెప్పేసి వెళ్ళిపోయాము. ఎందుకంటే మేము చెవిలో పెట్టుకోవడానికి కాటన్ కానీ లేకపోతే స్కార్ఫ్ కానీ తెచ్చుకోలేదు. ఎందుకన్నట్టు ఫుల్ ఎండ ఉండింది కదండి. సో సరే లోపల మనకి మంచి వ్యూ వచ్చే ప్లేస్లో కూర్చుందామని చెప్పేసి మేము మళ్ళీ లోపలికి వెళ్తున్నాం అనమాట. సో చూడండి, అండ్ ఈరోజు షిప్లో ఏంటంటే చాలామంది సౌత్ ఇండియన్స్ని చూశానండి నేను. సో ఇది వీక్ డే బట్ స్టిల్ చాలామంది వచ్చారనమాట ఇక్కడికి. మంచిగా అనిపించింది నాకు చూసి. సో మీరు చూడండి లోపల షిప్లో మనకేంటంటే ఎయిర్పోర్ట్లో కూడా ఎలా ఉంటుంది అన్నట్టంటే, మీరు ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తుంటే ఏంటి మీకు సపరేట్ లాంజ్ ఉంటుంది కదా ఎయిర్పోర్ట్లో, బిజినెస్ లాంజ్ అని చెప్పేసి. సో మీరు షిప్లో ఎక్కిన తర్వాత కూడా ఒక $15 అడిషనల్గా కడితే ఏంటంటే మీకు సపరేట్ లాంజ్ ఉంటుందండి, క్వైట్ ప్లేస్. దాని తర్వాత మీకు బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట దాంట్లో. సో అప్ టు యూ, ఒకవేళ మీరు అటు లాంజ్లో వెళ్ళాలి అన్నట్టంటే కూడా క్వైట్గా ఉండాలంటే. సో మాకేంటంటే లక్కీగా ఇక్కడ ప్లేస్ దొరికిందండి, మంచి విండో వ్యూయింగ్, ముందు సన్సెట్, ఇక్కడ కూర్చోడానికి మంచి ప్లేస్ దొరికిందనమాట మాకు. సో కాబట్టి నేను మమ్మీని కూర్చోబెట్టేసేసి ఏం చేశానంటే, సరే నేను వెళ్ళి మిగతాది వీడియో క్యాప్చర్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, మీరు ఒకవేళ షిప్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలంటే చేయొచ్చు. ఇందాక ప్రీవియస్ వేరే ఫెరీలో వీడియో పెట్టాను కదండి నేను, మనకి వ్యాంకోవర్ నుంచి విక్టోరియా వచ్చేది. సో దాంట్లో మీకు కింద షాప్స్ అవన్నీ కూడా చూపించాను కదా, దీంట్లో కూడా సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి ఐటమ్స్ అన్నీ కూడా. మీరు టీ షర్ట్స్ కొనాలన్నా లేకపోతే ఎటువంటి గ్యాడ్జెట్స్ కొనాలంటే కూడా చాలా ఎక్స్పెన్సివ్ అండి ఇక్కడ. సో చూడండి అసలు ఇలా సముద్రం మీద అట్లా కూర్చొనేసేసి ఆ సన్సెట్ చూస్తుంటే అన్నీ మన బాధలన్నీ మర్చిపోయి మనకి ఎటువంటి టెన్షన్స్ లేకుండా హాయిగా ఫ్రీగా కూర్చోవచ్చండి. సో ఇంతసేపు మనము ఒక్క సైడ్ ఆఫ్ షిప్ ఎక్స్ప్లోర్ చేసామండి, ఎందుకంటే ఇక్కడ సన్సెట్ అవుతుంది కాబట్టి మనము లెఫ్ట్ సైడ్ వచ్చామన్నమాట. కాకపోతే ఇప్పుడు అవతల ఎట్లా ఉంటుందో అది కూడా చూద్దాము. యూజువల్లీ మరి అంత కాస్ ఏమి ఉండదు, కాకపోతే ఏంటి అన్నట్టంటే ఒకసారి అటు కూడా వెళ్ళి చూసి వస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ఇంకా అటు కూడా వెళ్దామని డిసైడ్ చేసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఎట్లాగో సన్సెట్ అవ్వడానికి ఇంకా టైం ఉందండి. మనకి మన మొబైల్ ఫోన్లో వెదర్ యాప్ అని చెప్పేసి ఒకటి వస్తుంది అనమాట. ఆ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మనకి ఏ టైంకి సన్సెట్ అవుతుంది అనేది కూడా మనకి క్లియర్గా రాసి ఉంటుంది దాంట్లో. సో అట్లా, సో మనకేంటంటే ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి మనకి స్ట్రైట్ డోర్స్ ఉంటాయండి. మనం జస్ట్ డోర్ ఓపెన్ చేయడము, అవతల సైడ్కి వెళ్ళడమే అనమాట, సింపుల్ అది. సో మీరు చూసారు కదా. అండ్ మార్నింగ్ మనం వచ్చిన స్పిరిట్ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో ఏంటంటే మనకి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ వెళ్ళడానికి చాలా అంటే చాలా డిస్టెన్స్ అనిపించిందండి. కానీ ఇదేంటంటే చాలా ఈజీగా ఉండింది. జస్ట్ ఇట్లా డోర్ ఓపెన్ చేసి ఒక 4-5 అడుగులు వేసిన వెంటనే మనకి అవతల సైడ్ వచ్చేస్తుంది అనమాట. సో యువతల సైడ్ చూడండి, ఇక్కడ అంతా కూడా చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇటు సైడ్ మీకు ఎక్కువ మంది కనిపించారు చూడండి. ఎందుకు అన్నట్టంటే సన్సెట్ అవతల సైడ్ నుంచి మనకి కనిపిస్తుంది కాబట్టి మనకి చాలామంది అటు సైడ్ కూర్చున్నారు అనమాట ప్యాసింజర్స్. ఎవరైతే బుక్కులు చదువుకుంటా హాయిగా పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలనుకున్న వాళ్ళందరూ కూడా యువతల సైడ్ ఉన్నారండి, ఎక్కువ జనాభా లేకుండా. కానీ ఇటు సైడ్ కూడా చాలా బాగుంది చూడండి. ఒక టైప్ ఆఫ్ మీకు అటు సైడ్ మనకి ఎడ్జ్లో స్కై మొత్తం కూడా ఆరెంజ్ కలర్లోకి వచ్చేసి చాలా బాగుంది కదా. సో ఇటు సైడ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుందండి. కాకపోతే ఏంటి అన్నట్టంటే మనకి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి మనము ఖచ్చితంగా అటు సైడే ఉండాలని చెప్పేసి అటు సైడ్ వెళ్తున్నాను అనమాట నేను. మనం లోపల కూర్చున్నామండి. లోపల నుంచి చూడండి ఆపోజిట్ సైడ్లో మనకి కోస్టల్ సెలబ్రేషన్స్. యాక్చువల్గా మనం మార్నింగ్ ఫెరీ ఏదైతే బుక్ చేసుకున్నామో సో అదే సేమ్ షిప్ అనమాట. సో ఆ షిప్ ఏంటి అన్నట్టంటే మనకి వ్యాంకోవర్ నుంచి ఇప్పుడు విక్టోరియా వెళ్తుందండి అది. సో మనకేంటంటే రాత్రిపూట లాస్ట్ 2 ఫెరీస్ ఉంటాయన్నమాట, 8:30కి ఒకటి, 9:30కి ఒకటి. సో ఇది వచ్చేసేసి నాకు తెలిసి ఇది అక్కడ 8:30కి బయలుదేరి ఉంటుంది మేము ఇక్కడ బయలుదేరినప్పుడు. సో ఇది లాస్ట్ బిఫోర్ ఫెరీ అనమాట. సో చూడండి, కానీ నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి ఇట్లా బయట నుంచి చూసినప్పుడు వాటిని. అసలు చూడడానికి ఎంత బాగుందో చూడండి ఫెరీ. సో మేమేంటి అన్నట్టంటే జస్ట్ లోపల కూర్చొని దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో బయట గాలి అసలు మామూలుగా లేదండి.
నేను వీడియో తీసుకుంటున్నాను, లోపలికి వచ్చి కూర్చుంటున్నాను. ఎందుకంటే అసలు గాలికి ఏమవుతుంది అంటే మళ్ళీ జలుబు దగ్గు వచ్చింది అన్నట్టు వర్క్ ఇబ్బంది అవుతుంది కదండి. సో దానివల్ల అనమాట. సో మళ్ళీ ఆ ఫెరీ వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 minutes నేను కూర్చొని మళ్ళీ బయటకు వచ్చాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు సూర్యుడు కంప్లీట్గా దిగుతున్నాడు అనమాట. ఇంకా ఆల్మోస్ట్ మనకి మీరు చూసుకున్నట్టయితే ఇంకొక 10 minutesలో ఇంకా అయిపోయి మొత్తం సూర్యుడు అంతా దిగిపోతాడు అనమాట. సో దానివల్ల ఇంక ఇది ఖచ్చితంగా నేను క్యాప్చర్ చేయాలని చెప్పేసి వచ్చేసాను. సో మీరు జస్ట్ దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి కాసేపు. నేను జస్ట్ ఈ సన్సెట్ అయ్యే వీడియో అంతా కూడా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో ఇట్లా పెట్టేస్తున్నాను. జస్ట్ అలా ఎంజాయ్ చేయండి దీన్ని. సో ఫైనల్లీ మనము గంటన్నర జర్నీ చేసిన తర్వాత మనం విక్టోరియా స్వార్ట్స్ బే టెర్మినల్ నుంచి మనకి వ్యాంకూవర్ ట్వాసన్ ఫెరీ టెర్మినల్కి వచ్చేసామండి. సో మొత్తం వ్యాంకూవర్లో 2 టెర్మినల్స్ ఉన్నాయి. ఒకటి హార్షూ బే టెర్మినల్ నార్త్ వ్యాంకూవర్ సైడ్ ఉంది, ఇంకోటి వచ్చేసేసి ట్వాసన్ ఫెరీ టెర్మినల్ ట్వాసన్లో ఉంది. ఇది వచ్చేసి ఏంటి అన్నట్టంటే మనకి డెల్టా దాటిన తర్వాత ఉంటుందన్నమాట. సో మనకి ఇంటి దగ్గర నుంచి ట్వాసన్ దగ్గర కాబట్టి మనం ట్వాసన్ టెర్మినల్లో నుంచి బుక్ చేసుకున్నామండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి డాకింగ్ స్టేషన్ అనమాట షిప్ది. సో ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది సేమ్ ఇంతే, ఇప్పుడు మనకి ఫ్లైట్ డాక్ అవుతున్నప్పుడు లేకపోతే బస్ ఆగుతున్నప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలాంటి ఎక్స్పీరియన్సే వస్తుందండి. కాకపోతే మాకు చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయిందండి ఈరోజు విక్టోరియాలో. సో వెళ్ళాము, ఒక డే అంతా నీట్గా స్పెండ్ చేసాము. ఎర్లీ మార్నింగ్ మేము 6 వరకు స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు రాత్రి 10:30 అవుతుందండి. సో ఫైనల్లీ మా ట్రిప్ అనేది ఎండ్కి వచ్చేసింది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మేము ఇప్పుడు షిప్లో నుంచి మేము బయటకు వచ్చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఫైనల్లీ మేము షిప్లోంచి బయటకు వచ్చేసాము. సో ఇదంతా కూడా ఇప్పుడు ట్వాసన్ అనమాట. సో ఇప్పటివరకు నా వీడియో మీరు చూశారు అన్నట్టంటే కనుక నా వీడియో నచ్చుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ప్లీజ్ మీరు ఇంకా కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నేను ఇట్లాంటి కంటెంట్ నేను మీకు ఎవ్రీ వీక్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మంచిగా నేను వెళ్ళిన ప్లేసెస్ అన్నిటినీ పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఎటువంటి సజెషన్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ మీకు ఉన్నది అని అనిపిస్తే కనుక ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో మీరైతే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మళ్ళీ కలుసుకుందాం.